ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కుట్ర మూలాల్లోకి వెళ్లి కొలిక్కి తెస్తామని సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో భారీ స్థాయిలో కుట్ర జరిగిందని న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ వెల్లడించగా, న్యాయ వ్యవస్థను మోసం చేసే ప్రయత్నాలు కొనసాగితే ఇక ఎవరూ మిగిలరని పేర్కొంది. సీజేఐపై కుట్రకు సంబంధించి తన వద్ద నేరారోపక ఆధారాలున్నాయని న్యాయవాది చెప్పగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై సిబిఐ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ చీఫ్, ఢిల్లీ పోలీస్ హైకమిషనర్ను ధర్మాసనం చర్చించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు విచారణను ప్రత్యేక ధర్మాసనం ముమ్మరం చేసింది. సీజేఐను ఇరికించే కుట్రలో భాగంగానే లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని చెబుతున్న న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ సీల్డ్ కవర్లో ఆధారాలను ధర్మాసనానికి సమర్పించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారాలను తాను సమర్పించినట్లు బెయిన్స్ తెలిపారు. తాను సమర్పించిన ఆధారాలతో చాలా విషయాలు బయటికి వస్తాయని వివరించారు. బెయిన్స్ సమర్పించిన అఫిడవిట్లోని సమాచారాన్ని పరిశీలించిన ధర్మాసనం ఇందులో చాలా బాధాకరమైన వాస్తవాలు ఉన్నాయని, న్యాయ వ్యవస్థ స్వతంత్రత పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు బెయిన్స్ అఫిడవిట్లో ఫేస్బుక్ పోస్టులో కొన్ని పదాలు తొలగించినట్లు అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ చెప్పారు. అసంతృప్త న్యాయవాదుల లాబీ అనే పదాన్ని అఫిడవిట్ నుంచి తీసేసినట్లు తెలిపారు. బెయిన్స్ సమర్పించిన ఆధారాలపై సిబిఐ లేదా పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏజీ వేణుగోపాల్ కోర్టుకు సూచించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దశలో ఈ కేసును ఏ సంస్థ ద్వారా విచారణ జరిపించాలని భావించడం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్, ఢిల్లీ సిపి, ఐబీ డైరెక్టర్ అత్యవసరంగా తమను కలవాలని ధర్మాసనం ఆదేశించింది. వారితో సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి విచారణ చేపట్టింది. సీజేఐపై ఆరోపణలు చాలా బాధాకరమని చెప్పిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని సూచించారు. ఈ వాదనను అటార్నీ జనరల్ కూడా సమర్థించినప్పటికీ ఈ కేసు చాలా సున్నితమైందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి ఎంతో సాహసోపేతంగా చర్యలు కూడా తీసుకున్నారని ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. చివరగా సీజేఐపై కుట్రకు సంబంధించి తన వద్ద నేరారోపక ఆధారాలున్నాయని న్యాయవాది బెయిన్స్ చెప్పగా పూర్తిగా చేతిరాతతో మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. గురువారం ఉదయం మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసులో ఆధారాలు ధ్వంసం కావడానికి వీల్లేదన్న ధర్మాసనం న్యాయవాది బెయిన్స్ కు పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించింది.